హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి బాడీని షేమ్ చేస్తూ, అంటే కొంత అవహేళన చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ మెయిన్గా పేటీఎం గొర్రెలు, అంటే పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఏ కారణం మీద, ఏ ఫోటోల మీద ట్రోల్ చేస్తున్నారు అనేది మనం అయితే క్లియర్గా చెప్పుకుందాం. నిన్న కాక మొన్న ప్రత్యేకించి కూడా మహాకుంభమేళాకి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రయాగ్రాజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కుటుంబ సమేతంగా నదీ స్నానం అయితే ఆచరించడం జరిగింది. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే తన బాడీ మీద షర్ట్ లేకపోవడంతో పొట్ట కనిపించడం అయితే జరిగింది. అయితే ఆ పొట్ట కనిపించడంతో దాన్ని ఇంకొంచెం రీఎడిటింగ్లు చేసి కొంత బాడీ షేమింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ బాడీ అంటే ఎలా ఉంది, పొట్టతో ఉన్నాడని చెప్పి వైఎస్ఆర్సీపీ పేటీఎం గొర్రెలు వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ బాడీ గురించి, పవన్ కళ్యాణ్ స్టామినా గురించి, ఆయన వాల్యూ అనేది వీళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు ఎలా కంపేర్ చేస్తున్నారంటే జగన్ ఏంటంటే అదే 50 ఏళ్ల వయసులో మంచి ఫిజిక్తో మంచి బాడీతో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అలా లేడు అని చెప్పి వీళ్ళందరూ అయితే కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చేస్తున్నారు. నేను ప్రత్యేకించి కూడా కొన్ని అకౌంట్స్ చూశాను సోషల్ మీడియాలో. పేటీఎం బ్యాచ్, పేటీఎం గొర్రెలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఒకానొక ఏజ్లో పవన్ కళ్యాణ్ టీనేజ్లో తన బాడీకి, తన ఫిజిక్కి కొంతమంది ఫ్యాన్సే ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ ఈరోజు తనకి పొట్ట వచ్చేసింది బాడీ షేమింగ్ గురించి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ఒకానొక టైంలో తను రియల్ స్టంట్స్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటీ, కుంఫూలో తను బ్లాక్ బెల్ట్. ఇప్పుడనంటే ఆయనకు ఆరోగ్యం బాగోక రాజకీయాల్లో బిజీ అయిపోయి, ఇటు సినిమాల్లో బిజీ అయిపోయి ఆయనకంటూ కూడా ఒక టైం అనేది దొరక, వ్యాయామం చేయడానికి కుదరక, అంటే ఎక్సర్సైజ్ చేయడానికి ఆయన కుదరక కొంత ఇబ్బంది అయితే పడుతున్నారు తప్పితే ఒకానొక టైంలో అంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయనకి 25, 30, 35 ఆ ఏజ్ ఉన్న వరకు కూడా ఆయన కరాటీలో బ్లాక్ బెల్ట్. పైగా ఆయన బాడీ ఫిజిక్కి తమ్ముడు సినిమాలు ఉన్నాయి, కానీ కొన్ని సినిమాల్లో ప్రత్యేకించి కూడా ఆయన రియల్ స్టంట్స్ చేశారు. చేతుల మీద కార్లు ఎక్కించుకోవడమే కానీ, మెయిన్గా చూసుకుంటే తన బాడీ మీద అంటే పొట్ట మీద కొన్ని నాపరాళ్ళు పెట్టుకొని వాటిని పగలగొట్టించుకోవడమే కానీ, లేదనంటే కొన్ని రియల్ స్టంట్స్ ఏవైతే ఉన్నాయో బైక్ స్టంట్సే కానీ ఇవన్నీ కూడా ఆయన ఓన్గా చేశాడు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగోక ఆయనకు వయసు రీత్యా పెరగడం వల్ల కొంత బాడీ షేమింగ్ అనేది వచ్చి ఉంటుంది. కానీ దాన్ని కూడా పట్టుకొని వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్, పేటీఎం గొర్రెలు ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఎంతసేపు కూడా ఎవరినో ఒకరిని కించపరచడానికి, ఎవరినో ఒకరిని అవహేళన చేయడానికి, లేదనంటే వాళ్ళ పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు ఇలాంటివన్నీ కూడా చేయడం తప్పితే నీతిగా, నిజాయితీగా, దమ్ముగా ఎదుర్కొనే రాజకీయం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీయే కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకులే కానీ, మెయిన్గా పేటీఎం బ్యాచ్, పేటీఎం గొర్రెలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికి కూడా రాదు. ఎంతసేపు కూడా ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడమో, లేదనంటే పెళ్లిళ్ళ గురించి రాజకీయం చేయడమో, ప్యాకేజీలు అనేటట్టు రాజకీయం చేయడమో, దత్తపుత్రుడు అనేటట్టు రాజకీయం చేయడమో, ఇలా రకరకాలుగా ఏదో ఒక అంక పెట్టుకొని ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం తప్పితే పేటీఎం బ్యాచ్కే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయం అనేది రాదు. ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ గురించి వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ట్రోల్స్ చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ పేటీఎం బ్యాచ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాడీ షేమింగ్ గురించి, పవన్ కళ్యాణ్కి అసలు దమ్మే లేదు, పవన్ కళ్యాణ్ ఏం చేతకానుడు అనేటట్టు ఏదేదో మాట్లాడతారు. కానీ ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో అంటే కరాటీ, కుంఫూలో బ్లాక్ బెల్టే కాకుండా కొన్ని రియల్ స్టంట్స్ చేశాడు. సినిమాలో యాక్టర్ కింద చేశాడు, డైరెక్టర్ కింద చేశాడు, స్క్రిప్ట్ రైటర్ కింద చేశాడు, ఒక పాటలు పాడాడు. కొన్ని సందర్భాల్లో అన్ని టాలెంట్స్ ఉన్నాయి. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా 10th క్లాస్లో పేపర్ దొంగతనాలు, లేదనంటే అక్రమాస్తులు సంపాదించుకొని 1,00,000 కోట్లు సంపాదించుకొని జైలుకి వెళ్ళడాలు, అవినీతి అక్రమాలు చేయడాలు, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా హత్యలు చేయడాలు, లేదంటే నేర చరిత్ర కలిగిన రాజకీయాలు చేయడాలు, లేదనంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు అనే ముద్ర వేసుకునే గొప్ప రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మీ జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటి కీర్తి, గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా పవన్ కళ్యాణ్ గారికి వంచవు. ఆయనకు తెలిసిందల్లా కూడా నిజాయితీగా ఉండడం, తన స్థాయిలో తను పనిచేసుకుంటూ పోవడం. ఈరోజు బాడీ షేమింగ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ని, ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోలుతున్నారో, మా జగన్ అన్నంత టాలెంటెడ్ నువ్వు కాదు అన్నట్టు చెప్తున్నారో నిజమే అది. ఎందుకనంటే జగన్ అన్నంత టాలెంటెడ్ అయితే పవన్ కళ్యాణ్ కాదు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్కి నీతి నిజాయితీతో బతకడం అనేది వచ్చి తప్పితే ఎక్కడ కూడా ఒకరిని నాశనం చేద్దాము, ఒకడు సొమ్ము తినేద్దాము, లేదనంటే ఒకరిని పైకి లేపేద్దాము, లేదనంటే సింపతి రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడానికైతే పవన్ కళ్యాణ్ గారికి అయితే అటువంటి నేర్పరితనం అనేది లేదు. 10వ తరగతిలోనే హైదరాబాద్ బేగంపేట హై స్కూల్లోనే 10th క్లాస్ పేపర్ని దొంగతనం చేశారనంటే ఏ స్థాయి లీడర్ అనేది అర్థం చేసుకోవాలి మనం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కంపారిజన్ అనేది పెట్టుకోకూడదు. మీరు పవన్ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ గురించి ట్రోల్ చేయొచ్చు,
ఏదో వయసు రీత్యా ఆయన కొంత ఆరోగ్య పరిస్థితులు బాగోక ఆయనకు పొట్ట ఉంది అది ఇది ఉందన్నట్టు మీరు ఏదైతే షేమింగ్ చేస్తున్నారో, మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఆయన చరిత్ర తెలుసుకోండి. ఆయన చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎక్కడ ఎలా ప్రవర్తించారు, ఎక్కడెక్కడ ఆయన ఏ జైల్లో ఉన్నారు, ఎటువంటి అవినీతి చేశారనేది చూసుకోండి. ఇక్కడ మీరు ఎంత ట్రోల్ చేసినా కానీ మీరు అనేటట్టే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి అసలు కంపారిజనే లేదు. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీగా కలిగిన రాజకీయాలు చేస్తున్నాడు. జోబీలో నుంచి ₹1 తీసి ఇచ్చే రకం తప్పితే పక్కనోడు జోబీలో ఉన్న సొమ్ముని దొంగిలించే రకం అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆ రకం ఎవరనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు 11 సీట్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి పొట్ట ఏంటి అలా ఉంది, పవన్ కళ్యాణ్ ఫిజిక్ లేదు, పవన్ కళ్యాణ్ ముసలోడు అయిపోయాడని చెప్పి చాలామంది పేటీఎం బ్యాచ్ అయితే ట్రోల్ చేస్తున్నారు. దాని అంతటికీ కూడా సమాధానం అయితే ఇది. ఏది ఏమైనా కానీ మీ జగనన్నతో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సాటి రాదు. ఎందుకనంటే నీతి నిజాయితీ పరుడికి దొంగలకి పోటీ అనేది ఎప్పటికీ రాదు.